వచ్చి కరెక్ట్గా మధ్యలో అయితే ఆగుతాను. చూడరా చూడరా, ఇది కంట్రోల్ చేయడం కూడా చాలా ఈజీ రసించాను. చూసావా, నీళ్ళ మధ్యలో నుంచి కూడా ఆగొచ్చురా, ఏం కాదు. ఒకసారి నువ్వు కూడా ట్రై చేస్తానండి, ట్రై చేయి. నేను కూడా ట్రై చేస్తాను, నేను కూడా ట్రై చేస్తాను రే మామ. అలాగే మాకు సెలవులు వచ్చేసాయిరా. ఊరేసించాను, మాకు నిన్ననే ఇచ్చేసారా. ఓ అదే సంగతి. వస్తున్నా వస్తున్నా, నేను కూడా వస్తున్నా. నేనైతే ఆకాశంలోకి వెళ్ళిపోతున్నా, ఆగాగు. అయితే నేను దూకేస్తాను. మరీ పర్వాలేదు, ఎందుకంటే కింద వాటరే కదా, పడినా ఏం కదనమాట. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఇంతకు కోసం ట్రై చేస్తాను, ఇప్పుడేమో మళ్ళీ ట్రై చేస్తాను ఈ సించర్ గడి చూపిద్దామని. ఊరేసించాను, ఇప్పుడు నీ వంతురా. నువ్వు కావాలంటే ఫ్లై చేయి, లేదంటే ఒక్క నుంచి పై నుంచి దూకిన ఏం కాదు. ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? 3, 2, 1 బస్కా మామూలు. ఆహా, భలే ఉంది ఊరి. చెప్పడం మర్చిపోయాను రా, సమ్మర్ కదా, హాలిడేస్ కూడా వచ్చేసి కాబట్టి ఏదైనా టూర్ ప్లాన్ చేద్దాం రా మామ. ఏమంటావు? మనమే కదరా డోరేమాన్ గారు ఇంకా నవ్వుతా. కుదిరితే మోటో బదులు అందరం కూడా పెద్ద టూర్ అయితే వేద్దాం రా. ఐడియా అయితే చాలా బాగుంది. ఇవాళ డోరేమాన్ గారికి కూడా సెలవులు చేస్తాయి అనుకుంటా. ఎస్, అయితే ఇంకా వాడి ఇంటికి రాలేదురా. యాహూ, మధ్యాహ్నం పర్లేదు, మజ్జిగన్నం తినలేదు. అయితే మనం టూర్ కడదాం అనమాట ఫ్రెండ్స్. మేము టూర్ అయితే వెళ్తాం మామా. ఐడియా, అదే గోవా కూడా వెళ్దాం రా, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు లేటు, పద త్వరగా డోరేమాన్ గారి స్కూల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఆ తర్వాత నోబితా గారు కూడా పిక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదాం. దర్శనానికి కూడా అడుగుదాం వస్తున్నారు అదో. ఈ లోపు ఈ సించన్ గారికి చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది. చిన్నది కాదు, పెద్దదే ఉంది. ఊరే సించాను, ఎంతసేపు రా, నీకు ఒక వెహికల్ అయితే చూపిస్తాను. ఇది చూడరా సించాన్, ఎలా ఉంది? వస్తున్నా ఊరి. లాంబోర్గినియానా? ఏమున్నా ఉందరా లివరీ కూడా అద్రింది. అంటే ఇప్పుడు మనం దీంట్లోనే వెళ్తున్నామా? సూపర్ ఊరి మామా, అద్దరు కొట్టేసావరా. తీరా ఊరి నమ్మేసావా? మనం ఏమీ రేసెస్కి వెళ్ళడం లేదురా తీసుకెళ్ళడానికి. ఎందుకు అది వేరే వెహికల్ అయితే చూపిస్తాను. దాన్ని చూసి మన సించాన్ గారు ఖచ్చితంగా సర్ప్రైజ్ అయితే అవుతాడు. మీరు కూడా గైస్, ఎందుకంటే మంచి వెహికల్ అనమాట, బాగానే ఉంటుంది. ఇంకా అంత స్లోగా నడుస్తావు ఏంట్రా? చెప్పిన తర్వాత కూడా పరిగెత్తు. ఊరే సించాన్, అక్కడే ఉండు, నేను చెప్పేంత వరకు రాకరా. ఆ రాయి దగ్గరే దాక్కుని ఉండు ఫ్రెండ్స్. వాడికన్నా ముందు నేను మీకు చూపిస్తానే. ఇదిగో ఇదే అనమాట ఆ వెహికల్ అయితే. ఎక్కడ దొంగలు అక్కడే గాప్ చేస్తామనుకుంటే వస్తున్నా. ఇదేంట్రా ఇలా ఉంది? అరే మామా, అంటే ముందుగానే నువ్వే ప్లాన్ చేసావా నాకన్నా? తెలియదు కదా, కారు బాగుంది, అలాగే పడవ కూడానా? వాడ దగ్గర మరి పడవలో వెళ్ళడానికి కావాలి కదా, అలాగే జనరేటర్ కూడా. అదిరింది కదా. ఇంకా నాకే ఎలా ఉందంటే డోరేమాన్ గారు చూస్తే ఎగిరి అవతల పడతాడ్రా. వెళ్దాం. ఇంకా లేట్ ఎందుకురా, ట్రిప్ కి అయితే వెళ్ళిపోదాం గైస్. మీరందరూ కూడా మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఎన్నో లైక్ కొట్టారో కూడా కింద కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి డోరేమాన్ గారి స్కూల్ అయితే ఒక 15 km అయితే చూపిస్తుంది. మరేం పర్వాలేదు, కార్ అయితే స్పీడ్ గానే వెళ్తుంది, వెళ్ళిపోవచ్చు. ఎంత ఎత్తులైనా సరే రేసింగ్ ఈజీగా ఎక్కేస్తుందిరా. నేను ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను గైస్. నచ్చిందని చెప్పేసి కొనుక్కొని చేశాను. టూర్కి అయితే ప్లాన్ చేశాం. యాక్చువల్లీ సించన్ గడ కన్నా ముందు ప్లాన్ చేశాను నేను డోరేమాన్ గడ అనుకుని. చూడాలి సించన్ ఇప్పుడు ఈజీగా ఎక్కేస్తుంది. అది మరి వడలో వెళ్ళడానికి పడవ కూడా కావాలి కదా, అందుకే పైన అయితే పడవ పెట్టేశాం. అనుకున్నామో లేదో, సో ఈ వర్షం కూడా తోడైందబ్బా. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వర్షం వస్తూనే ఉంది రసించాం. వర్షం దేవుడా, ప్లీజ్ వెళ్ళిపోవచ్చు కదా. అయినా మరేం పర్వాలేదు, చిన్న జల్లే కాబట్టి పర్వాలేదు. అది ఒక్కసారి కనుక పెద్దగా పడిందంటే అయిపోతాం గైస్ మేమైతే. ఒరే డోరేమాన్గా, తొందరగా అయిపోయిన స్కూల్ బయటకు వచ్చేసి వెళ్ళిపోదాంరా. A few moments later. వర్షం ఎక్కువగా పడుతుందని ఇక్కడ ఒక ప్లేస్ దగ్గరికి తాగాము, కానీ అసలు ఇంచు కూడా తగ్గడం లేదబ్బా. సరే పర్వాలేదులే, తగ్గుతుంది అనుకుంటున్నాను. ముందుకైతే వెళ్దాం. డోరేమాన్ గారి దగ్గరికి వెళ్ళి వాడిని తెక్కించుకుందాం. ఆ సౌండ్స్ ఏంట్రా, ఇల్లు కూడా ఇలా అరుస్తున్నారు ఏంట్రా? తప్పుకోండి వస్తున్నాం కాదు. అరే సించాన్, ఏంట్రా అది? సునామీరా? అసలు ఇదేంట్రా ఇటువైపు ఇలా వచ్చేస్తుంది? వామ్మో, ఒక్కసారి అలలు చూడరా, ఎంత పెద్దగా మన వైపే వస్తాయో. ఇంకా చూస్తావేంట్రా? తిప్పు. పోయినసారి కూడా ఇలాగనే జరిగింది, ఈసారి కూడా నా ప్లీజ్ వెళ్ళిపోవచ్చు కదా. ఓరే మామా, ఇటు సైడ్ పడేసినావా షర్ట్? ఆహా, ఇరుకుపోయాం. ఇటు వెళ్తే డోరేమాన్ గారి స్కూల్ షార్ట్ కట్ నాకు అర్థమైంది, కానీ ఇటువైపు ఇప్పుడు మనం ఇటు వచ్చాము, అటే వెళ్ళాలి. తిప్పు, ఏం కాలేదు కదా అప్పా. ఈ చిన్న అని ఇంత లేపిందంటే లోపల కనుక వెళ్ళి పట్టామంటే అయిపోతాం రా. లెఫ్ట్ సైడ్ తిప్పు. బయటికి రా, ఫోన్ చేద్దామంటే ఫోన్ సిగ్నల్స్ కూడా కలగలేదు నా ఫోన్లో. అసలు ఒక్కసారిగా అవి ఎలా వచ్చిరా? నాకు తెలిసి వర్షం కారణంగా వచ్చినట్టు పొద్దున న్యూస్ లో కూడా ఏం చెప్పలేదు. అబ్బా, అసలు ఎలా వస్తాయి? నువ్వు బయటపడతామో లేదు. అరే ఇరుకుపోయాము రసించాన్. ఇటు కూడా రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. నా వెళ్ళదు. అటువేమో సునామీ అయితే వస్తుంది. అయిపోయాం రసించాన్. మన దగ్గర పడవ అయితే ఉంది, కానీ కారిపోయినా అది నార్మల్ వాటర్లో అయితే వెళ్తుందిలే, కానీ ఇంత సునామీలో పడవ మీద ఇద్దరు వెళ్ళడం చాలా కష్టం. ఏదో ఒకటి ఆలోచించాలి. ఊరి
అరే ఇక్కడ షార్ట్ కట్ అయితే ఉంది, లోపలికైతే వెళ్దాం, ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. దీంట్లో కూడా వాటర్ వచ్చేసినాయి. అబ్బా అయిపోయాం. దీంట్లోకి వస్తే తప్పించుకోవచ్చు అనుకుంటే ఇందులో కూడా వాటర్ వచ్చేస్తున్నాయి. అబ్బా ఎలాగైనా సరే ఇక్కడి నుంచి బయటపడాలా. ఒకసారి బూస్ట్ అయితే పెట్టాను కదా, ఆన్ చేద్దాం. ఊరేసించా, మన దగ్గర వేరే ఆప్షన్ అయితే గట్టిగా పట్టుకో. టర్బో బూస్ట్ అయితే యాక్టివేట్ చేసాను. అబ్బా వచ్చేసి లేపేసి వాటర్ లేపేసినాయి. ఓహో ఇందులో కూడా వాటర్ వస్తే ఎలాగబ్బా, ఎలాగైనా సరే బయటపడాలి. ఎస్ ఆగు 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 వచ్చేసింది. అమ్మయ్యా ఒరే ఆ శివాజీలు అంతా పెద్దగా ఉన్నాయి. బా ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఉర్రే ఇదేంటో ఎవరెవరు వచ్చి గుర్తేస్తున్నారబ్బా. ఒరే సించాన్ ఈ ట్రిప్ మన ఇద్దరం కూడా అనుకున్నాం కదా, ఏం చేయలేం. ఉర్రే గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో, ఇది మనల్ని తోసేస్తుందిరా. ఇంజిన్లోకి వాటర్ వెళ్ళిపోతున్నాయి, ఇంజిన్లోకి వాటర్ వెళ్ళిపోతున్నాయి రా. ప్లీజ్ దయచేసి కాసేపు ఆగొచ్చు కదా. ఆహా వెనక కూడా వచ్చేసింది. పదరా పదరా. ఏంట్రా కార్ ఆగిపోయిందేంట్రా? ఒరే మామా కార్ దిగుతున్నావేంట్రా? నేను లోపల అబ్బా దిగేసా. ఏమైందిరా కార్ దిగేసావు? అరే కార్ ఆగిపోయిందిరా, స్టార్ట్ అవడం లేదు. కార్ ఇది. అయ్యో బొంత కూడా పడిపోయిందబ్బా. అరే మళ్ళీ వచ్చేసినాయి. అసలు ఇవి కాసేపు కూడా గ్యాప్ అయితే ఇవ్వడం లేదు. ఒరే ఎంతో కష్టపడి తీసుకొచ్చిన కార్ అబ్బా. బెన్ని కనుక అమ్మయ్యా ఆ వల్ల తీసుకొచ్చి నార్మల్ పడేసి ఇంకోసారి ట్రై చేస్తాను. లేదురా మొత్తం లోపలికి కూడా వాటర్ వచ్చేసినాయి, ఇంజిన్ మొత్తం కూడా పాడైపోయింది. ఇప్పుడు తీసినా వేస్ట్. గైస్ తీసుకో కొంచెం ముందుకైతే వెళ్ళి ప్రయత్నిద్దాం, చూద్దాం. అక్కడైనా కొంచెం గ్యాప్ దొరికితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ముందు కూడా మొత్తం వాటర్ రా, వెనక సైడ్ వాటర్, లెఫ్ట్ సైడ్ వాటర్, రైట్ సైడ్ వాటర్. ఇప్పుడు ఎలా రా వెళ్ళేది? వచ్చేసి అసలు ఇంచు కూడా గ్యాప్ ఇవ్వలేదబ్బా. ఇవి అలా వచ్చేస్తూ ఉంటాయి పెద్దలా. అయిపోయాం. రైట్ లెఫ్ట్ స్ట్రైట్ బ్యాక్ సైడ్ ఇరుక్కుపోయాం. మనం ఈ సునామీలో ఇరుక్కుపోయాం రా. ఎలా తప్పించుకోవాలి ఖచ్చితంగా ఏదో మార్గం ఉండే ఉంటుంది ఇటు నుంచి. ఆహా ఇటు కూడా వాటరేనా? ఇటు చూసిన వాటర్ గైస్ మొత్తం కూడా వచ్చేస్తుంది. ఉరేసించారు, పరిగెత్తు మనం ఇంటికి వచ్చేస్తుందిరా. ఉరేసించారు. ఏమిందిరా నీకు? నేను వస్తున్నా. కాపాడరా నన్ను లేపేసిందిరా బాబా. త్వరగా రారా, ఏదో కూడా చేయరా. ఇక్కడి నుంచి ఎలాగైనా సరే బయటపడాలి, లేకపోతే మనం ఎక్కడ అయిపోతాంరా. ఇక్కడ మన పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ డోరేమాన్ గడి పరిస్థితి ఇంకెలా ఉందో. ఒరే సింజన్ దాదా ఇక్కడ పడవ ఉంది కదా మన పడవ, సో దానిపైన ఎక్కిస్తే కొంచెం హైట్లో ఉంటాం కాబట్టి రా. నాదే పొరపాటు, ఇవి దానికన్నా పెద్దగా ఉండిరా. ఇంకా చూస్తావు ఏంట్రా పైకి ఎక్కి సింజన్? కిందే ఉంటే అయిపోదాం రా, కొంచెం పర్వాలేదు. అరే మళ్ళీ వచ్చేసిందిరా. అయిపోయాం సింజన్, గట్టిగా నన్నే పట్టుకో. ఇది ముంచేస్తుందబ్బా. అంత పెద్ద అలలు వస్తున్నాయి, ఏం చేయలేం అర్థం కావడం లేదు. చూడండి గైస్, అది ఆల్మోస్ట్ బిల్డింగ్ అంత పెద్దగా ఉందబ్బా. ఎలా దీని నుంచి నీకు ఎలా తప్పించుకోవడం? అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. సిటీ మొత్తం కూడా సునామీతో నిండిపోయి నిలిచించందుకే కారు వచ్చిందిరా. సిటీ మొత్తం కూడా ఈ సునామీ వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. పాపం చూడండి అబ్బా, ఎవరో పడిపోయారు కూడా. ఆంటీ అంకుల్ ఎవరెవరు అర్థం కావట్లేదు. సునామీ వచ్చేస్తుంది, ఇక్కడే ఉంటే అయిపోతాం. మరి మామా ఎంతో మంది అయిపోతున్నారు ఈ సునామీ వల్ల. ఎలా తప్పించుకోవాలి? ఒక్క ఐడియా. ఇక్కడైతే దారండి. ఇటా ఇలా లోపలికి కూడా వాటర్ వచ్చేసినాయా? అసలు ఇంకా మేము ఎటు వెళ్ళాలి? ఇటువైపు పైకి వెళ్ళొచ్చు. త్వరగా పోలీస్ కారు కూడా చూడండి ఎలా కొట్టుకెళ్తుందా. అంటే ఇప్పుడు మనల్ని పోలీసులు కూడా కాపాడలేరన్నమాట. త్వరగా రారా. వచ్చేసా మన దగ్గర ఓపిక కూడా అయిపోయింది. ఊరిసించలేదు. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇలా అయిపోయింది. ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాం. ఎక్కువ త్వరగా ఎక్కురా. మన దగ్గర టైం కూడా లేదు, చీకటి అవ్వకముందే ఇక్కడి నుంచి ఎలా కూడా తప్పించుకోవాలి. సించాలి రెండోరే మన గడికైతే ఫోన్ చేద్దాం, చూద్దాం ట్రై చేస్తుందో లేదో. ఊరే అది ఇటు నుంచి పైకి ఎక్కొచ్చు కదా. ఎక్కేసాయి. అమ్మయ్యా ప్రశ్నలకు ఒక మంచి ప్లేస్ అయితే దొరికిందా? ఇంకా పైకి ఎక్కుతానే. ఊరి మామ నన్ను ఫాలో అవుతూ పైకి వచ్చేసాయి. అమ్మయ్యా ఒక మంచి ప్లేస్ అయితే చివరికి దొరికిందబ్బా. లేదంటే ఈ పడికి అయిపోతాం. ఒక్కసారి సిటీ మొత్తం చూడండి, ఎంత పెద్ద సునామీనో. పోయినసారి కూడా ఇంత పెద్ద సునామీ రాలేదు కదా, ఈసారి అంత పెద్దగా వచ్చింది.
ఒరే కొంచెం భయం వేస్తుందిరా. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఏం అర్థం కావడం లేదు. ఒక్కసారి చూడండి గైస్, ఎంత పెద్ద పెద్ద అలలు. సమ్మర్ హాలిడేస్ వచ్చి ఏదైనా ట్రిప్ కి వెళ్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటబ్బా. ఒరే సింజా మరేం కంగారు పడకరా. డోరేమాన్ గారు ఉన్నాడు కదా, ఎలాగైనా కాపాడుతాడు అనుకుంటున్నాను. చూద్దాం. వాడు వస్తేనే గైస్ ఇక్కడి నుంచి వెళ్ళేది. హెలికాప్టర్ వేసుకొచ్చినా పర్వాలేదు, అలాగే ఏదైనా పెద్ద షిప్ వేసుకొచ్చినా పర్వాలేదు. లేదు అంటే మేము ఇంచు కూడా ఇక్కడి నుంచి ముందుకు కదలలేం. అరే ఐడియా గైస్, నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. అదేంటంటే ఫ్లేర్ గన్. డోరేమాన్ గారు చూసే ఛాన్స్ అయితే ఉంటాయి కదా. అరే సింజా ఏమంటావు? ఖచ్చితంగా వాడు చూస్తే మనం ఇక్కడే ఉన్నామని వాడికి అర్థమవుతుంది. అలాగే సిగ్నల్ కూడా ఇచ్చినట్టుందిరా. డీల్ చేసాను రా. డోరేమాన్ నువ్వు చూస్తామే లేట్ రా. అబ్బా సమయానికి వర్షం ఇరపై ఇలా పడుతుంది. మన మామగారితో సెలవులు వచ్చేసినాయి కదా, ఏదైనా ట్రిప్ అయితే ప్లాన్ చేద్దామని అనుకున్నాను. ఇంతలోపు ఇంటికి వెళ్దామంటే ఈ వర్షమే పడుతుంది. నా కోసం అయినా వస్తానన్నారే. ఫోన్ చేద్దామంటే కనీసం ఫోన్ లో సిగ్నల్ కూడా లేదబ్బా. ఇక్కడ ఏదైనా తిందామంటే ఒక్కరు కూడా లేరేంటి? అసలు వాళ్ళేమో రోడ్డు మీదేమో పరిగెడుతున్నారు, ఇక్కడ చూస్తేనేమో ఒక్కరు కూడా లేరు. అసలు సిటీలో ఏం జరుగుతుంది? ఒకసారి బయటకు కూడా వెళ్దాం. నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. అయినా సించన్ గారు మామూలుగా ఇంతసేపు ఏంటి వస్తా అన్నారే. ఏంటప్పో అలలు కొంపదీసి నేను కానీ బీచ్ లోకి వచ్చేసానేంటి? బీచ్ కాదు, సునామీ. మనం ఈత వచ్చేయాలి. సునామీ ఏంటబ్బా ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఈ సునామీ నుంచి ఎలా తప్పించుకోవాలి? అవును, మామగారు సించన్ గారు వస్తున్నారు కదా, వాళ్ళు కొంప తీసి ఇరుక్కుపోయారా ఏంటి? హే గైస్, ఆకాశంలో అక్కడ అక్కడ ఏంటది? అది చూస్తూ ఉంటే ఏదో ఫ్లేర్ గన్ లాగుంది. నాకేం అర్థం కాదు ఫ్రెండ్స్. అది మన వాళ్ళు ఏమైనా కల్చర్ ఏంటి? చెప్పండి చెప్పండి. అంటే నాకు సిగ్నల్ ఇచ్చారా? నాకేం అర్థం కావట్లేదు. అది మన వాళ్ళే కనుక కాల్చుంటే ఎస్ అని చెప్పేసి అందరూ కూడా కామెంట్ చేయండి గైస్. ఎస్ మన వాళ్ళే కాల్చారని చెప్పేసి కామెంట్ చేయండి. నాకేం అర్థం కావడం లేదు. అది మన వాళ్ళు కాల్చారా లేదంటే వేరే వాళ్ళు కాల్చారా? వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా. మీరందరూ కూడా చెప్పండి. అలాగే త్వరగా లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. నేను వస్తున్నాను రా మామ. ఈ డోరేమాన్ గారు ఉన్నంత వరకు మీకేం కాదురా. ఎన్ని గ్యాజెట్లు ఉన్నాయి, ఒక్క గ్యాజెట్ తో మిమ్మల్ని కాపాడలేనా? వాళ్ళని కాపాడడం ఎలా? ఐడియా, నా దగ్గర ఒక గ్యాజెట్ ఉంది, బోట్. అది పెద్ద బోట్ కదా, ఆ బాత్రూమ్ బోట్ ఉంటేనే ఈ పెద్ద సునామీలో వెళ్ళగలుగుతుంది. yes బిగ్ బోట్, బయటికి రా. వచ్చేసిందిరా. ఈ డోరేమాన్ గారు ఉండక దిగలేందుకు దండగా వస్తున్నా. నేనే వస్తున్నా, రంగంలోకి నేనే దిగేశాను. మన వారిని ఎలా చేస్తారే కాపాడుకోవాలి. కలుద్దాం ఫ్రెండ్స్. అందరూ కూడా నెక్స్ట్ పార్ట్ కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం.